ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నేను మీకు ఒక ట్రైపాడ్ అయితే చూపిస్తున్నానండి. ఇది ఒక షూటింగ్ పర్పస్ అన్నమాట. ఈనాటి కాలంలో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లలో చాలా మంది వీడియోస్ అయితే చేస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ కోసం ఈ ట్రైపాడ్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ ట్రైపాడ్ వల్ల వీడియో ఎటువంటి షేక్ లేకుండా మీరు ఎలా కెమెరా సెట్ చేసుకోవాలంటే అలా సెట్ చేసుకోవచ్చు అన్నమాట, మనకు ట్రైపాడ్ ఉంటే. సో నేను ఇంతకు ముందు 2 ట్రైపాడ్లు తీసుకున్నానండి. ఆ 2 ట్రైపాడ్ల కంటే ఈ ట్రైపాడ్ చాలా అంటే చాలా బాగుంది. రీజనబుల్ ప్రైస్ లో మంచి క్వాలిటీలో చాలా బాగా వచ్చిందండి. ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ దీన్ని అన్బాక్సింగ్ చేసేసుకుందాము. మొత్తానికైతే ఇదన్నమాట నేను ఇప్పటి వరకు చెప్తున్న ట్రైపాడ్. ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ట్రైపాడ్ అయితే ఖచ్చితంగా అవసరం అండి. మీరు యూట్యూబ్ లో వీడియోస్ కంటిన్యూగా చెయ్యాలి, ఖచ్చితంగా నేను చేస్తాను అని అనుకునే వాళ్ళైతే ట్రైపాడ్ తీసుకోండి. ఒక 2-3 వీడియోస్ పెట్టి నేను ఇంకా ఆపేస్తాను నా వల్ల కాదు అనుకునే వాళ్ళైతే తీసుకోకండి, ఎందుకంటే డబ్బులు వేస్ట్. మీరు ఖచ్చితంగా చేయగలను అని అనుకునే వాళ్ళైతే తీసుకోవచ్చు, డబ్బులు పెట్టి మనము కొనుక్కోవచ్చు. సో దీన్ని అయితే ఇప్పుడు నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది ట్రైపాడ్, ఇది బ్యాగ్ అన్నమాట. మనం ఎటన్నా బయటికి వెళ్ళినా టూరిజం చేసే వాళ్ళు ఉంటారు, వ్లాగ్స్ చేసే వాళ్ళు ఉంటారు, వేరే వేరే ప్లేస్ కి ట్రైపాడ్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాంటప్పుడు దీన్ని మనం ఇలా హ్యాండ్ కి వేసుకొని తీసుకెళ్ళొచ్చు. ట్రైపాడ్ ని వాడేటప్పుడు కూడా మనం ఎప్పుడైతే వాడుకుంటామో వాడేసుకొని నీట్ గా మనము ఉంచుకోవాలి. ఎంత డీసెంట్ గా, ఎంత నీట్ గా పెట్టుకుంటే ఎలక్ట్రానిక్స్ అంత నీట్ గా ఉంటాయి, అన్ని రోజులు కూడా వస్తాయి అన్నమాట. ఈ ట్రైపాడ్ ని నేను అమెజాన్ లో 3000కి తీసుకున్నానండి. దీని హైట్ వచ్చేసి 6 feet ఉంటుంది, ఇంకా వెయిట్ వచ్చేసి 2 kgs అలా ఉంది. ఈ ట్రైపాడ్ కూడా డిజిటెక్ వాళ్ళదండి. డిజిటెక్ వాళ్ళది మైక్స్ అయినా ట్రైపాడ్స్ అయినా అసలు కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు. ఇది ఒక మంచి కంపెనీ అన్నమాట, నాకు చాలా బాగా నచ్చుద్ది. సో నేను ఒక 2-3 years నుంచి ట్రైపాడ్ ని వాడుతున్నాను కాబట్టి ప్రాపర్ గా ఎలా వాడాలి ఏంటి అనేది నాకు తెలుసు. కొన్ని యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నాను, కొన్ని పర్సనల్ గా నేను యూజ్ చేస్తున్నప్పుడు తెలుసుకొని నేర్చుకున్నాను. సో దీనికైతే నేను ఇంతకు ముందు వాడిన 2 ట్రైపాడ్ల కంటే ఈ ట్రైపాడ్ కి కొన్ని ఆప్షన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయండి. అది మన షూటింగ్ లో చాలా బాగా యూజ్ అవుతాయి కూడా. ట్రైపాడ్ ని ఎలా యూజ్ చేయాలి ఏంటి, మనము ఎలా సెట్ చేసేసుకోవాలి, ట్రైపాడ్ ని ఎలా సెట్ చేసేసుకోవాలి అనేది ఇప్పుడు నేను చెప్తాను. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంప్లీట్ గా చూడండి. మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. మీకోసం నేను ఇంత కొంచెం రిస్క్ తీసుకొని మీకోసం ప్రొడక్ట్స్ అన్ని చూపించుకుంటూ, రివ్యూస్ అన్ని చూపించుకుంటూ చేస్తున్నాను కాబట్టి మీ సపోర్ట్ అయితే నాకు చాలా చాలా అవసరం. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ట్రైపాడ్ హెడ్ ను చూసుకుంటే ఇక్కడ ఒక హ్యాండిల్ ఉంది కదా, దీన్ని మనం లూజ్ చేసుకొని ఎలా కావాలి అంటే అలా సెట్ చేసేసుకోవచ్చు. ఇది మనకు కెమెరాని పెట్టుకున్నప్పుడు సైడ్స్ కి తింపుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. తిరిగి దీన్ని మనం టైట్ చేసేసుకుందాం. నెక్స్ట్ వన్ వచ్చేసి క్విక్ రిలీజ్ ప్లాట్ఫామ్ లేదా రిలీజ్ ప్లేట్ అని కూడా అంటారు. ఇక్కడ కనిపిస్తున్న చిన్న స్క్రూ కి కెమెరాని పెట్టుకుంటాము. ఇదే ప్లేట్ కి ఫోన్ ని కూడా మనం ఫిట్ చేసేసుకోవచ్చు. కాకపోతే ఫిట్ చేసుకోవడానికి చిన్న ప్లేట్ అయితే మనకు విడిగా దొరుకుతుంది, దానితో ఫిట్ చేసేసుకోవాలి. ఇక్కడ లాక్ ఎలా తీయాలి, ఎలా వేయాలో నేను చూపిస్తున్నాను చూడండి. నెక్స్ట్ ట్రైపాడ్ హెడ్ కి రైట్ సైడ్ లో ఉన్న నట్టుని లూజ్ చేసుకుందాము. దీన్ని లూజ్ చేయడం వల్ల కెమెరా అప్ అండ్ డౌన్ సైడ్స్ కి మూవ్ అవుతుంది. ఇది కూడా మనకు షూటింగ్ లో చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇదే నట్టు కింద ఇంకొక నట్టు కూడా ఉంది, దీన్ని కూడా మనం లూజ్ చేసేసుకుంటే ట్రైపాడ్ హెడ్ రౌండ్ గా రొటేట్ అవుతుంది అన్నమాట. దీని వల్ల కెమెరాని హ్యాపీగా ఎలా కావాలంటే అలా, ఏ సైడ్స్ కి కావాలంటే ఆ సైడ్స్ కి పెట్టుకొని మనం షూటింగ్ అనేది చేసేసుకోవచ్చు. అలాగే ట్రైపాడ్ లెగ్స్ దగ్గర కూడా ఇంకొక నట్టు కూడా ఉంటుంది, దీన్ని కూడా మనం లూజ్ చేసుకుందాము. దీని వల్ల ట్రైపాడ్ హైట్ అనేది సెంట్రల్ కోలమ్ తో పైకి పెరుగుతుంది అన్నమాట. ఇలా మనం హైట్ పెంచుకున్నప్పుడు తింపుతున్న హ్యాండిల్ ని గట్టిగా పట్టుకొని నట్టుని టైట్ చేసేసుకోవాలి.
నెక్స్ట్ నేను ఈ ట్రైపాడ్ ఎంత హైట్ ఉంది ఏంటి అనేది మీకు చూపిస్తున్నాను. దానికోసం నేను ట్రైపాడ్ లెగ్స్ లాక్స్ ని ఓపెన్ చేసుకుంటున్నాను. ఈ ట్రైపాడ్ లెగ్ లాక్స్ కూడా చాలా మంచి క్వాలిటీలో వచ్చాయండి. నాకైతే ఫుల్ సాటిస్ఫై అన్నమాట. ఈ ట్రైపాడ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అందుకని స్పెషల్ గా నేను మీకోసం ఈ వీడియోని అయితే తీస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ఒక బబుల్ లెవెల్ కూడా ఉంటుంది. ఇది ట్రైపాడ్ 3 లెగ్స్ కూడా సేమ్ హైట్ లో ఉన్నాయా అని మనం చెక్ చేసుకోవడం కోసం ఈ బబుల్ లెవెల్ మనకు బాగా యూజ్ అవుతుంది. ఇందులో ఉన్న బబుల్ రెడ్ సర్కిల్ మధ్యలో ఉంచుకొని కంప్లీట్లీ మనం ట్రైపాడ్ ని సెట్ చేసేసుకోవాలి. ఇలా మనం ట్రైపాడ్ ని కరెక్ట్ గా వాడితే మనం వీడియో ఎలా కావాలంటే ఎలా, ఏ సైడ్స్ కి కావాలంటే ఆ సైడ్స్ కి హ్యాపీగా పెట్టేసుకొని వీడియో తీసేసుకోవచ్చు. మెయిన్ గా వీడియోలో షేకింగ్స్ లేకుండా వీడియో నీట్ గా వస్తదండి. చూసే వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా నీట్ గా ఉంటుంది. నేను ఈ ట్రైపాడ్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఎవరికైనా కావాల్సి ఉంటే డిస్క్రిప్షన్ కి వెళ్ళి చెక్ చేయండి. ఇవాళకి ఈ వీడియో ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ కి, మీ రిలేటివ్స్ కి ఎవరికైనా కావాల్సి ఉంటే వీడియోని షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.